బన్నీ, క్లాస్లో నువ్వు ఒక్కడివే ఉన్నావేంటి? అందరూ సినిమాకి వెళ్ళారు. అదేంటి? ఇవాళ నా పుట్టినరోజు, ట్రీట్ ఇస్తే వెళ్ళారు. ఓ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మరి నువ్వు వెళ్ళలేదే? నువ్వు ఒక్కదానివే ఉండిపోతావుగా. పర్లేదు, నువ్వు వెళ్ళు. అంటే నేను ఒక్కడనే వెళ్ళాల్సి వస్తుందిగా. వెళ్తే వాళ్ళందరూ అక్కడ ఉంటారుగా. మేమందరం అక్కడ ఉంటే నువ్వు ఒక్కదానివే ఇక్కడ ఉండిపోతావుగా. దీని అర్థం నన్ను రమ్మనా? నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు. ఏంటలా చూస్తున్నావు? నేను రాను. అయినా క్లాస్ లేకొట్టి సినిమాలేంటి? బన్నీ, బయట మా రౌడీలంతా ఉంటే ఎలా వెళ్తావు? సారీ బన్నీ, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ. ప్రేమలోనూ స్నేహంలోనూ అపార్థాలు వచ్చి అర్థం చేసుకుంటేనే అది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. బన్నీ, అంకుల్ మిలిటరీ అంట, మంచి డిఫెన్సర్ కి ఏమైనా దొరుకుదే అడగరా? పెళ్లికి ముందు అలాంటి అలవాట్లు తెలిస్తే పిల్లలు ఎవరు ఆయన తర్వాత మడత పెడదాం. బుడ్లు పొడి చేస్తాను ప్రతిసారి ఇలా అడుగుతుంటావు. నంగి మార్చుకున్నాను. ఎలా ఉంది? అచ్చి బాబోయ్, ఎంత అందంగా ఉన్నారు అత్తయ్య. అత్తయ్య మేము ఆడేసుకున్నాం. ఒరే, నువ్వు అత్తయ్యని తీసుకెళ్ళి లైటింగ్ చేసుకో. ఈ దెబ్బతో మన ఛానల్ ఓ లేచిపోవాలి. పిన్ని దా, పిన్ని దా. సిగ్గేసి పారిపోతున్నట్టుంది. ఆంజలే ఏంటి బెడ్రూమ్ లోకి వచ్చావు? ఇప్పుడు దాకా ఎవరనకాల ఇలా తిరగలేదు. ఎప్పటితో ఈ మాట చెప్పలేదంటావు. అంటే ఓ నలుగురు ఐదుగురు చెప్పాను అనుకో, దొబ్బే అన్నారు. కానీ ఫస్ట్ టైం నేను చూసాను చూడు, కేక పుట్టించావు. ఈ విషయం మూర్తి గారికి కూడా చెప్పేశాను. ఆడేవాడు కళ్ళు పోతాయి. చంపలేసుకో మీ మామగారు. ఆయన అప్పుడే పెళ్లి పనులు కూడా మొదలుపెట్టేశాడు. మన పెళ్లి చాలా గ్రాండ్ గా చేయాలనుకుంటున్నాడు. ఐస్ క్రీమ్ తో కలుపుకొని ఆకు మీద మొత్తం 15 ఐటమ్స్ ఉంటాయి తెలుసా. పోనీ నీకు డైరెక్ట్ గా చెప్పడం సిగ్గు అనిపిస్తే నేను బయటికి వెళ్ళే లోపు ఆ స్విచ్ 3 సార్లు ఆన్ చేసి ఆఫ్ చేయి. ఇష్టం అనుకుని వెనకొస్తాను. లేకపోతే జీవితం నీకు ఈ ముఖం చూపించను. ప్లీజ్. వెలుగు వెలుగు, నీ అమ్మ వెలుగు 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 వెలుగు. స్విచ్ పని చేయట్లేదు. ఓహో, ఆఫీస్లో కొంచెం లేట్ అయింది. ఆంటీ అంకుల్ ఏమైనా ఫీల్ అయ్యారా? మరి ఫీల్ అవరా? అయినా మీ ఆడవాళ్ళంతా ఇంతే. ప్రేమించే వరకు ప్రేమ ప్రేమ అని అంటపడతారు. తీరా పెళ్ళనేసరికి మొహం చాటేస్తారు. తరతరాలుగా యుగాలుగా మీ ఆడవాళ్ళ చేతిలో మా మగాళ్ళు నలిగిపోల్సిందేగా. ఏంట్రోయ్ హెచ్చులు పోతున్నావు? మామూలుగా పెట్టు. ఆంటీ అంకుల్ ఏమన్నారు మన పెళ్లి గురించి? పాపం వాళ్ళు ఏమంటారు, మనకో క్లారిటీ రావాలి. వెదర్ బాగుంది, చినుకులు పడుతున్నాయి, నువ్వు కొంచెం సహకరిస్తే బాగుంటది. దేనికి? నీకు తెలీదా అన్ని ఎప్పుడు. నువ్వు ఊళ్ళో లేకపోతే ఏంటో చాలా వెల్తిగా ఉంది, బెంగగా కూడా ఉంది. ఎప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నా. విచిత్రంగా ఉంది. కనీసం చూసుకొని మన మధ్యన ఈ అటాచ్మెంట్ ఏంటో. వస్తానన్న రోజుకి రాలేదే. ఇదిగో, నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. ఆలస్యం అయితే ఒక ఉత్తరం రాయొచ్చుగా. ఇక్కడ మనిషి నీ గురించి ఎదురు చూస్తూ ఉంటుందని మర్చిపోయావా? ప్రతి క్షణం నీ గురించే నా ఆలోచన. నువ్వు వచ్చేసి తలుపు కొట్టినట్టు అనిపించి ఉలిక్కిపడి లేచా. తీరా చూస్తే అది కళ. మళ్ళీ నిద్రపట్ల. నీ ఉత్తరాలు చదువుకుంటూ కూర్చున్నా. తెల్లవారిపోయింది. ఈరోజు తప్పకుండా వస్తావని అనిపిస్తోంది.
ఉత్తరాలు చదివాను. నిన్ను బాధ పెట్టినందుకు సారీ. పని పూర్తి కాక ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ నా మనసంతా ఈ గదిలోనే నీ ఆలోచనలతోనే నిండిపోయి ఉంది. ఇద్దరికి ఇష్టమైతే వాళ్ళిద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాయంటానికి మనమే ఎగ్జాంపుల్. నేను ఉన్న ఊళ్ళో నువ్వు లేవు, నువ్వు లేని ఊళ్ళో నేనున్నాను. అదే నా బాధ, అశాంతి. గదిలోకి రాగానే ఉతికారేసిన వాళ్ళ చీర, నువ్వు ప్రతిరోజు ఉపయోగించే బాత్రూమ్ స్లిప్పర్స్ చూసి నిన్ను చూసినంత థ్రిల్ ఫీల్ అయ్యాను. కళ్ళకి తెలియకుండా మనసులతో మాత్రమే చూసుకొని ఇష్టపడ్డ గొప్ప ప్రేమ కథ మంది. కృష్ణ, రామకృష్ణ, కృష్ణ, యూస్లెస్ ఫెలో, ఇంకా స్టేషన్కి రాలేదేమిటి? కృష్ణ, రామకృష్ణ, కృష్ణ, యూస్లెస్ ఫెలో.
చంపేస్తాను రోయ్. డోంట్ టచ్ మీ. అండర్స్టాండ్? యూస్లెస్ ఫెలో. Your attention please. Number 7002 Hussain Sagar Express from Hyderabad to Mumbai is ready to leave from platform number 2. Hyderabad నుండి ముంబైకి వెళ్ళు 7002 Hussain Sagar Express 2వ నంబర్ ప్లాట్ఫామ్ ఓకే అండి. हैदराबाद से मुंबई जाने वाली हुसैन सागर एक्सप्रेस 2 नंबर प्लेटफॉर्म से रवाना होने के लिए तैयार ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేట్ అంటే ఇదేనేమో. అయినా ఇలాంటి లవ్ అట్ ఫస్ట్ సైడ్లీ ప్లాట్ఫామ్ మీద మామూలే. ఆ చూపులు తప్పించి ఇంకేదైనా కొత్త మలుపు దిగుతుందేమో అని చూస్తాను. సేమ్ ఓల్డ్ స్టోరీ. హలో బ్రదర్, బెటర్ లక్ నెక్స్ట్ ట్రైన్. థ్యాంక్ యూ. ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే, మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమే.